హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో ఉప్మా. ఈ అమ్మాయి ఏంటి ఉప్మాను కూడా చేసి చూపిస్తుంది. ఇది చాలా ఈజీ కదా అనుకుంటున్నారా? కాదండి, దీంట్లో ఒక సీక్రెట్ ఉంది. ఇది మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా కానీ టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. ఈ ఉప్మా రవ్వని మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను సీక్రెట్ అన్నాను కదా, అది ఇదేనండి, జీలకర్ర. ఇప్పుడు మనం రవ్వలో 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని రవ్వని బాగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల ఉప్మా రుచి చాలా బాగుంటుంది. రవ్వ బాగా వేగిన తర్వాత రవ్వని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పచ్చెనగపప్పు, అలాగే 1/4 కప్పు పల్లీలని యాడ్ చేసుకోండి. ఉప్మాలో తాలింపులు కాస్త ఎక్కువ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. వీటి మొత్తాన్ని బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 లేదా 15 జీడిపప్పులని యాడ్ చేసుకోండి. జీడిపప్పు అనేది ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, అలాగే సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లంని, అలాగే 1/2 కప్పు వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. మనము జీడిపప్పుని కొన్ని రెసిపీస్లో బాగా ఎర్రగా వేయించుతాము, కానీ ఇందులో అలా వేయించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల రవ్వకి 6 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి పాలుని యాడ్ చేసుకోండి. పచ్చి పాలు వేసుకోవడం వలన ఉప్మా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వలో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అలాగే ఇందులో కూడా 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇవి ఉడికే లోపల ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు రవ్వను కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు పొంగు రాగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రవ్వని చిన్నగా వేస్తూ ఎక్కడ గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. మీరు తినాలనుకుంటే యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదు. అంతే అండి, ఎంతో సింపుల్గా తక్కువ సమయంలో చాలా టేస్టీగా ఎమ్మీ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపించి మళ్ళీ చేసుకుంటారు. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. దీన్ని చట్నీల్లో కానీ అలాగే ఆవకాయలో కానీ కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.